వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని చాలా కొత్త కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనకి ఏదైనా క్యాప్ ఉంటుంది కదా, మన ఇంట్లో కుకింగ్ చేసే క్యాప్స్ పైన హోల్డర్స్ అనేవి పట్టుకునేటివి పోయినాయి అనుకోండి, ఇలాంటి హ్యాండిల్స్ అయితే దొరుకుతున్నాయి. ఇది గ్రిప్ కూడా పట్టుకోవడానికి హ్యాండిల్ అయితే సూపర్గా అయితే ఉంది కదా. దీంట్లో కలర్స్ కూడా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనము కిచెన్లో వర్క్ చేసుకునేటప్పుడు ఎక్కువ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సోయా సాస్ కానీ, వెనిగర్ కానీ, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పికిల్స్ ఇలాంటివి మనం బాటిల్స్ కొంటూ ఉంటాం. అవి కింద పెట్టడం వల్ల చూడండి ఏదో ఒకటి పగిలిపోయిన గలీజ్గా తయారవుతూ ఉంటుంది. ఇలాంటి స్లిమ్ ఉన్న సెల్ఫ్ అయితే దొరుకుతుంది. ఈ సెల్ఫ్ తీసేసుకొని ఇట్లా బాటిల్స్ అన్నీ మనం నీట్గా క్లియర్గా పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. కింద కూడా 2 బాక్సెస్ ఉంటాయి. అందులో గార్లిక్ కానీ, ఇంకా రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఏదైనా పెట్టేసుకొని ఇట్లా మనం సింక్ దగ్గర నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, పురుగులు రావు, బొద్దింకలు రావు. ఇంకా కుకింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకి చాలా చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఈ హోల్డర్స్ అంటే ఈ సెల్ఫ్ కూడా డిజైన్ కలర్స్ ఉంటాయి. ఇంకా ఇవి అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఏంటి బాక్సెస్ అనుకోకండి, ఇది షూ స్టాండు. అంటే ఇది మనకి ఎన్ని షూస్ పెట్టుకునే ప్లేస్ కావాలి, బాక్సెస్ కావాలి అనుకుంటే అంతలో మనం అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇందులో 2 ఉన్నాయి, సింగిలే కాదు. ఇది 2 ఉండడం వల్ల మనకు పెద్దగా అనిపించింది. ఇట్లా తీసేసుకొని మనకి కావాల్సినన్ని తీసేసుకొని ఇట్లా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అండ్ పైన ఏదైనా ఇట్లా మనం చెట్లు గిట్ట పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ నచ్చిందా, మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. దాంతోపాటుగా వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి మీకు నచ్చితే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాంతోపాటుగా మీరు ఏదైనా ప్రోడక్ట్స్ ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మీకు మనీ వేస్ట్ అవ్వకుండా ఒరిజినల్ ప్రోడక్ట్స్ రావాలనుకుంటే మరి వాటిని ఎలా కొనాలి, నేను కొన్ని మంచి టిప్స్ కూడా చెప్తాను. వాటిని మీరు యూజ్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా లాస్ అవ్వకుండా అయితే ఉంటారు. చూడండి, వాష్రూమ్లో ఇలాంటి మ్యాట్ వేసుకోవడం వల్ల ఇప్పుడు మనము లెగ్స్ క్లీన్ చేసుకోవాలనుకుంటే మన వాష్రూమ్లో టైల్స్ అనేటివి చాలా స్మూత్గా అయితే ఉంటుంది కదా. ఈ మ్యాట్ వేయడం వల్ల జస్ట్ కొంచెం మనం లిక్విడ్ వేసేసుకొని ఇట్లా మంచిగా కాళ్ళన్నీ మసాజ్ చేసుకున్నాం అనుకోండి, దాంతోపాటుగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. లెగ్స్కి ఏదైనా మనకి డస్ట్ ఉందనుకోండి ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నాకు ఈ మ్యాట్ అయితే సూపర్ అనిపించింది. ఇట్లా వాల్కి వేయంగానే చూడండి గట్టిగా ఎట్లా అతుక్కొని పోయింది. ఇట్లా వాల్కి వేసేసుకొని క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనం కావాల్సినప్పుడు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా ఈ హోల్డర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇదైతే సింక్ దగ్గర అయితే పెట్టేసుకోవాలి. సింక్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత సైడ్కి బాక్స్లో ఇట్లాంటి నెట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. మనం ఏదైనా ఫుడ్ ఉందనుకోండి డైరెక్ట్ వేయకుండా ఈ నెట్లో ఇట్లా వేసేసామనుకోండి, నెట్లో వేయడం వల్ల ఫిల్టర్ అయ్యేసి మనకి ఫుడ్ అంతా నెట్లోనే ఉండిపోతుంది, వాటర్ అనేది కిందకైతే వెళ్ళిపోతుంది. సూపర్ అనిపించింది కదా, మంచి యూస్ఫుల్ కూడా. అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే మీకైతే నేనైతే ప్రతి ఒక్క వీడియోలో అయితే చూపిస్తున్నాను. డైరెక్ట్ ఇట్లా మనం ఫుడ్ వేసేస్తే డ్రైనేజ్ అంటే సింక్ డ్రైనేజ్ ప్రాబ్లం రావడం వల్ల కిచెన్లో బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలి, నీట్గా ఉండాలి, బొద్దింకలు, పురుగులు రాకూడదు అనుకుంటే ఇలాంటివి చిన్న యూజ్ చేసుకోవడం బెస్ట్. నాకైతే ఈ బాక్సెస్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. దీంట్లో 2 బాక్సెస్ అయితే వచ్చాయి. కింద వచ్చేసి ట్రాన్స్పరెంట్ బాక్స్, దానికి ఒక చిన్న పైప్ లాంటిది ఉంది. పైన వచ్చేసి ఇట్లా మనం గ్రిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ప్లేట్స్ అంటే టిఫిన్ చేసిన ప్లేట్స్ కానీ, కప్స్ కానీ, ఇంకా టీ కప్స్ కానీ మనం తోమిన వెంటనే పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. సైడ్కి చిన్న బాక్స్ ఒకటి ఉంది, దాంట్లో స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ అయితే వేసేసుకోవచ్చు. ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి. వాల్కి ఈ హోల్డర్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ హోల్డర్ వల్ల ఇది కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనము ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, స్టీల్ ప్యాన్స్ కానీ, క్యాప్స్ ఉంటాయి కదా, అవి ఏడబడితే అడబెట్టామనుకోండి కింద పడితే పగిలిపోతాయి, మళ్ళీ మనకి ఆ సైజ్ అయితే దొరకవు. కానీ ఇలాంటి హ్యాండిల్ ఉండడం వల్ల, అంటే మనం హోల్డర్ ఇట్లా వాల్కి పెట్టుకోవడం వల్ల మనం కుకింగ్ చేసినప్పుడు కూడా దాంట్లో పెట్టేసుకోవడానికి అయితే చాలా డిఫరెంట్. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా ఉంది. సో దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మీకైతే చూపిస్తాను. సింపుల్గా నీట్గా మనం కిచెన్ నీట్గా ఉంచుకోవాలంటే ఇలాంటి చిన్న యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా
ఇల్లు ఊడవడానికి, తుడవడానికి, బాత్రూమ్ కడగడానికి మనకి ఒకే దాంట్లో 3 బ్రషెస్ అనేది వచ్చేస్తూ ఉన్నాయి. ఈ బూమ్ స్టిక్ అయితే చూడండి, ఇల్లు ఊడ్చడానికి బూమ్ స్టిక్, దానికి పక్కన ఒకటి బాత్రూమ్ కడుక్కోవడానికి అయితే ఈ బ్రష్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది. బాత్రూమ్ అయితే కార్నర్స్లో కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా టైల్స్ కూడా చాలా తెల్లగా అవుతాయి, కొత్తగా మెరుస్తాయి. అండ్ కార్నర్లో చూడండి ఇట్లా మనకి రొటేట్ అవ్వడం వల్ల కార్నర్లో కూడా మనం బాత్రూమ్ అనేది సింపుల్గా నీట్గా మనకు బ్యాక్ పెయిన్ రాకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఇల్లు కూడా ఊడ్చుకోవడం చాలా సింపుల్. ఇల్లు తుడుచుకున్న తర్వాత ఇట్లా వాటర్ తీయడానికి కూడా ఈ మాప్ కూడా చాలా చాలా ఈజీ అయితే అవుతుంది. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, వాటర్ని కంప్లీట్గా అయితే ఈజీగా తీసేస్తుంది. ఇంకా బూమ్ స్టిక్ విషయానికి వస్తే మాత్రం ఇది ఇంకా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంత డస్ట్ మన కంటికి కనిపించని డస్ట్ని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా చెత్త చాట్ వచ్చింది కాబట్టి మనకు వంగి కూర్చొని ఊడవలసిన అవసరం అయితే లేదు. డిఫరెంట్గా అయితే ఉంది. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఏదో ఒక ప్లేస్లో మనం ఈజీగా పెట్టేసుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇది కూడా చాలా యూస్ అయితే అవుతుంది. మనం ఏదైనా వేస్టేజ్ తీయాలి అంటే, తొక్క తీయాలి అనుకుంటే మాత్రం వెజిటేబుల్ పిల్లర్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. అన్నీ నార్మల్గా మనకి వేరే మోడల్స్ ఉంటాయి. ఇదైతే మనకి రౌండ్గా ఉంటుంది. పైన తొక్క తీసేసుకొని యాపిల్ మధ్యలో ఉన్న సీడ్స్ కూడా తీసుకోవడానికి కూడా సింపుల్ అనిపించింది ఈ వెజిటేబుల్ పిల్లరు. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ చూడండి యాపిల్ సీడ్స్ అనేటివి ఎంత సింపుల్గా తీసేశారు. ఇట్లా తీసిన తర్వాత మనం కట్ చేసుకొని తిన్నాం అనుకోండి బాగుంటుంది. ప్రతి ఒక్క ఫ్రూట్ని కూడా మనం ఇట్లా అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా అన్నిట్లో కంటే ఇదైతే బెస్ట్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా తొక్క కూడా సింపుల్గా తీసేసుకోవచ్చు. మీకు నచ్చితే మరి మర్చిపోకుండా లైక్ చేయండి. ప్రతిసారి నేనైతే వీడియోలో ఒక 10 టైమ్స్ మేమైతే లైక్ చేయండి అని అడుగుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, లేకుంటే పర్లేదు. ఇంకా పిండి జల్లెడ పట్టడానికి మనం ఎక్కువగా జల్లెడ అనేది వాడుతూ ఉంటాం కదా, ఏదైనా పురుగు కానీ డస్ట్ ఏదైనా ఉందనుకోండి దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. ఇట్లా పిండి వేసిన తర్వాత పైన ఒక బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే పిండి అనేది అయితే కిందకు వస్తుంది. ప్లేట్ చుట్టూ పడకుండా ప్లేట్లోనే పడిపోతుంది. నీట్గా అనిపించింది, చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూజ్ అనిపించింది, మీకు నచ్చింది, పర్లేదు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా అయితే షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకోవడం వల్ల మీకు తక్కువ ప్రైస్లో ఒరిజినల్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, అది ఎలా రిటర్న్ చేయాలి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా టబ్ బాత్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చాలామంది చూడండి టబ్ బాత్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. మరి టబ్ పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. అలా కాకుండా మరి ఇలాంటి మనకి ప్లాస్టిక్ టబ్ అయితే దొరుకుతుంది. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో వాటర్ పోసేసుకొని కావాల్సిన లిక్విడ్స్ వేసుకొని మనం టబ్ బాత్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ రీయూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైనా కొంచెం ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా ట్యాప్కి ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఇప్పుడు చూడండి మనం ఈ బాక్స్ పెట్టుకోవడం వల్ల ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఫేస్ వాష్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, లేకపోతే మనకి క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే ఈజీగా సింపుల్గా ఈ బాక్స్లో స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఏదైనా యూట్యూబ్లో ప్రోడక్ట్ వీడియో చూసేటప్పుడు నచ్చింది అనుకోండి, అక్కడ వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే యూజ్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, వీటితో పాటు ఒరిజినల్ రివ్యూస్, ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. కస్టమర్ ఒపీనియన్ కూడా అక్కడ మనకి వాళ్ళు రివ్యూస్ మెసేజ్ కూడా చేస్తారు. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 1-2 సార్లు క్లియర్గా చదువుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. అది మీ ఓన్ డిసిషన్ పైన. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.